ఇదే మా ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజ్. ఇదే మా క్లాస్. ఈ మూల అయ్యో ఈ సందులోనే మా ఇల్లు. బా ఇదంతా మెమరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఇక్కడే నేను 10 years ఉన్నా. అసలు ఆ ప్లేస్ చూస్తూ ఉంటేనే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. నా వల్ల కావట్లేదు అని చూస్తూ ఉంటే. ఇది మా ఇల్లు. రే మీరంతా పోండ్రా రే. మా ఇల్లు అంతా ఎంతో లైఫ్ ఇచ్చింది మాకు ఈ ప్లేస్. మొత్తం కొట్టేసాను మా ఇల్లు అంతా. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ నాకు తెలుసు మీరు నా వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఈ వీడియోలో బేసిక్ గా నా చిన్ననాటి మెమరీస్ అన్ని ఉంటాయి. నేను పోయిన స్కూలు, కాలేజు, మా ఇల్లు అన్ని. బేసిక్ గా మీరు ప్రోమోలో చూసుంటారు. నేను మా ఇల్లు చూసి ఏడస్తా ఉంటాను. యాక్చువల్లీ ఒక స్కూల్, మనము చదివిన స్కూల్ చిన్నప్పటి నుంచి దాన్ని పడగొట్టేస్తేనే మన వల్ల స్కూల్ మెమరీస్ లేవు అనేసి ఒక ఫీలింగ్ హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది కదా. నాకు స్కూలే ఇల్లు అనమాట. ఎందుకంటే మా అమ్మనే స్కూల్ కి ప్రిన్సిపల్. సో స్కూల్లోనే మెమరీస్ అన్ని ఉన్నాయి. నా టీనేజ్ మొత్తం ఆ స్కూల్లోనే జరిగింది. అదే మా ఇల్లు కూడా. దాన్ని పడగొట్టేస్తున్నారు అంటే ఆ ఫీలింగ్ నేను తీసుకోలేకుండా నాకు బాధ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ ఫంక్షన్ కానీ, లేకపోతే నాకు మంచి జరిగింది కానీ, మా అన్న పెళ్లి జరిగింది కానీ అన్ని ఆ స్కూల్లోనే అండ్ ఆ ఇంట్లోనే. సో దానికని చెప్పి నేను చాలా ఎమోషనల్ అయిపోయినాను. ఆ ఫీలింగ్ ఆ ప్లేస్ లో ఉంటేనే అర్థమవుతుంది. మనం ఒక 2 ఏళ్ళు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి నుంచి పోతా ఉన్నామంటేనే మనకి ఎట్టుంటుంది. అట్లాంటిది 15 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉండి ఆ ఇంటి నుంచి పోతా ఉన్నామంటే నాకు ఇంకా వల్ల కాలేదు. సో ఈ వీడియోలో యుల్ హ్యావ్ ఆల్ మై మెమరీస్ ఫ్రమ్ నంద్యాల్. నా చిన్నప్పటి నుంచి మేము చిత్తూరులో ఉన్నాము. బట్ మా నాయనకి బిజినెస్ లాస్ అయిపోయి నంద్యాలకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో నంద్యాలలో నా మెమరీస్ అన్ని ఈ వీడియోలో మీరు చూస్తారు. వీడియోలో పోయే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్ అయిపోకూడదాం అనేసి అనుకుంటా ఉన్నా ఈ మంత్ ఎండింగ్ లోపల. అండ్ ఈ రోజు నేను డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ కమ్ హైలైటర్ మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో బేసిక్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ, లేకపోతే ఒక పబ్లిక్ ఫిగర్ గా కానీ ఎప్పుడు ఒక ఆడ్ వన్ అవుట్ లాగా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. అందరూ మేకప్ వేసుకుంటారు మాక్సిమం పీపుల్, బట్ నేను మేకప్ వేస్తే కోతి మారిగా ఉంటాను. అందుకని నేను రీసెంట్ గా గూగుల్లో ఎతుకుతా ఉంటే నాకు ఈ లూమి క్రీమ్ దొరికింది అనమాట. విచ్ ఇస్ మామా ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో లూమి క్రీమ్. ఇట్ హ్యాస్ బోత్ విటమిన్ సి అండ్ టర్మరిక్ యాజ్ ఇంగ్రీడియంట్స్. సో దీంట్లో ఏమిరా అంటే ఇది మాయిశ్చరైజింగ్ మాత్రమే కాకుండా ఆ గ్లో, ఆ స్పార్క్లింగ్, ఆ షిమరీ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట. అంటే మార్నింగ్ పూట పూసుకుంటే పలపల అనేసి మెరుస్తూ ఉంటుంది, నైట్ లో అయితే గ్లామ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇది పర్ల్ కలర్ క్రీమ్ అనమాట. విచ్ హ్యాస్, చూస్తేనే మీకు అంటే చూస్తే అర్థం కాదు, దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది. చాలా క్రోమ్ ఫినిష్ ఇస్తుంది అనమాట. హైలైటింగ్ ఎఫెక్ట్ వచ్చిందా? పలపల మెరిసిపోతా ఉన్నానా బ్రైట్నెస్ తో. చూడండి. And as you all know, Mamaearth products are eco-friendly and the best thing about Mamaearth products that I like is they're not tested on animals. I don't use products that are tested on animals. So it has 2 ingredients anamata. One is vitamin C. Vitamin C వచ్చేసి లోపల నుంచి మనకి బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ టర్మరిక్ వచ్చి సన్ బర్న్ తగ్గిస్తుంది అండ్ ఒక గ్లో ఇస్తుంది అనమాట మన స్కిన్ లోకి. దిస్ హస్ బికమ్ మై ఎవ్రీ డే మాయిశ్చరైజర్. ఎంత బాగుంటుంది కదా ఒక మాయిశ్చరైజర్ కి ఆ హైలైటింగ్ ఎఫెక్ట్ ఉంటే. చాలా చాలా నచ్చింది నాకు ఈ క్రీమ్ యాక్చువల్లీ. అండ్ ఈ ప్రోడక్ట్ కానీ మీరు కొనాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, నైకాలో అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో మామాఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ కూడా ఉంది. iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లో యాప్ ఉంది. మీరు కానీ మామాఎర్త్ యాప్ లో GGR 2023 అనేసి నా ప్రోమో కోడ్ యూస్ చేసి కొన్నట్టయితే మీకు 20% ఆఫ్ వస్తుంది మీ ఆర్డర్ పైన. అండ్ మీరు ఎప్పుడు మామాఎర్త్ వెబ్సైట్ లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా వాళ్ళు మీ ఆర్డర్ ని వాళ్ళ వెబ్సైట్ లో ఒక ప్లాన్ కి లింక్ చేస్తారు. బై ద ఎండ్ ఆఫ్ 2025 వాళ్ళకి ఒక 1 million ట్రీస్ నాటాలి అని చెప్పేసి ఒక ఎయిమ్ ఉందన్నమాట. దట్స్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ మామాఎర్త్. సో మీరు ఇండైరెక్ట్ గా ఒక చెట్టు నాటినట్టే. That's what it is all about. So if you want to buy this moisturizer, do not forget, link is in the description. And ఈ వీడియో నెక్స్ట్ మనము పోయిన కాలేజ్, స్కూల్ అన్ని వస్తాయి. అండ్ ఆల్సో మింటూ మినీ మీరు చూసి చాలా రోజులైంది కదా, వాళ్ళకి మేము భోగిపల్లి పోసే వీడియో కూడా దీంట్లో యాడ్ చేసి పెడతాను. అది జస్ట్ సింపుల్ గా నా మెమరీస్ కోసం పెట్టుకున్నాను. బట్ మీరు చూసి చాలా రోజులైంది కాబట్టి ఆ బైట్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూసేయండి.
చూడు మింటు తల మొత్తం బంగారు కొండ మా ప్రాణాలు అడ్డం లేదు. మరి పుట్టి పిల్లలు కాదురా, కళ్ళు మూసేస్తారు ఇప్పుడు పడితే. ఎవర్రా రే చాలా తగిలింది కదా మొత్తం తీసుకో. చూడు చల్లని తల్లి జయమంగళ గౌరీ లాగే ఉన్నాడు మా వాడు అమ్మా జయమంగళ గౌరీ దేవి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ భయంకరమైన ఫేమస్ ఒక సర్వలక్ష్మ నరసింహ స్వామి టెంపుల్ పోతా ఉన్నాము. అక్కడ నాకు ఒక మొక్కు ఉంది. ఏ మొక్కు అని చెప్తే భయంకరంగా నవ్వుతారు. ఒక 7-8 years ముందు అనుకుంటా నేను మొక్కుకున్నా. అప్పుడు నేను కొంచెం కర్రీగా పొట్టిగా ఘోరంగా ఉండేదాన్ని. మా ఇంట్లో నేను కొంచెం ఫ్యూచర్ లో కొంచెం అందంగా తయారైనానంటే అప్పుడు నేను వచ్చి మొక్కు తీర్చుకుంటాను మొక్కుకున్నాను. నాయన మామూలుగా నవ్వుతుంది. నిజంగా భయంకరమైన కామెడీ. అప్పుడు నేను ఇంటర్లో ఉండేటప్పుడు మా పోయిందే కామెడీ కామెడీ చెప్పద్దు కానీ నిజంగా మామూలుగా మొక్కు దేవుడు చాలా లేదు, పవర్ఫుల్. అది పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ దేవుడు. ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది అనమాట. కానీ నేను మొక్కుకుంది అయితే అది నేను కొంచెం అందంగా కనిపించానంటే ఫేమస్ అందంగా అవ్వాలనుకున్నా. కొంచెం అందంగా ఉంటే చాలు దేవుడా నేను మొక్కు తీర్చుకుంటా అని చెప్పిన. ఎందుకంటే అప్పుడు భయంకరంగా ఘోరంగా ఉండేదాన్ని ఇంటర్లో అంతా. సో ఆ మొక్కు ఇప్పుడు పోయి తీర్చుకోవాలా. చాలా ఏళ్ళు అయిపోయింది అట్లే మొక్కు తీర్చుకోకుండా. ఈ రోజు పిల్లకాయలు అందరూ వచ్చినారు అని చెప్పేసి పోతా ఉన్నాము. దాంతోపాటు నా మొక్కు కూడా తీసుకుంటా ఉన్నాము. అక్కడ యాక్చువల్లీ ఒక మిత్ ఉంది. మిత్తా నిజమా అనేసి నాకు తెలియదు. వర్షం పడినప్పుడు వాటర్ ఫ్లో లో డైమండ్స్ దొరుకుతాయి. నిజమా అమ్మా అదే? ఎవరికైనా దొరికినాయా? ఓకే, కావాలంటే కొట్టి చూడండి. నంద్యాల సర్వలక్ష్మ నరసింహ స్వామి టెంపుల్ డైమండ్స్ అని చెప్పి. సో యుల్ గెట్ దట్. కింద పడేయకూడదు నాన్న, పడేయకుండా తాగాల. గుళ్ళోకి రావడానికని కట్టడానికి చాలా సార్లు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అంతకుముందు చాలా ఏళ్లుగా ఎంతమంది ఎన్ని ప్రయాసాలు కోర్చినా ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడంతా కూలిపోయేదంట స్టార్ట్ చేసే రోజే. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ల క్రితమేమో మరి ఏం సంకల్పం అనుకున్నారో అనుకుని చేసిన తర్వాత అది నిలబడింది. ఇది వెలిసినాడా స్వామి చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నాడంట ఇక్కడే. కాబట్టి ఇది మొత్తం వంక, కింద వంక వెళ్తుంది. ఆ వంకలో వానలు పడినప్పుడు తవ్వితే వజ్రాలు దొరుకుతాయి. అది నిజం. నువ్వు ఇప్పుడు మన మానపడే టైంలో కనుక వస్తే వేల మంది జనాలు ఆ వరుసంతా ఉంటారు, ఉండి మొత్తం తవ్వుతుంటారు. అయ్యవారిని అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. ఇంకా అయ్యవారితో మాట్లాడదాం. అంటే కింద అంతా అడవి లోయా సరేని. మా అన్న హోమ్లెస్ అందరికి పానకం ఇస్తాడు. హాయ్ మిన్ని. హాయ్ నానా. యాడ్రా కనిపించలేదు. క్యూట్ గా ఉన్నారా నాన్న? మీరంతా క్యూట్ ఫెలోస్ రా బాబులు.
క్యూట్ ఫెలోస్ రా నాన్న మీరంతా. మా ఇంట్లో 3 ఉన్నాయి. చెప్పినా కదా డైమండ్స్ దొరుకుతాయని. అదో ఇదే ఆ ప్లేస్ లోనే వాన పడేటప్పుడు ఇక్కడ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు ఆ ప్లేస్ లో ఫుల్ డైమండ్స్ దొరుకుతాయంట. చాలా మంది చెప్తారు ఫుల్ ఇక్కడంతా డైమండ్స్ దొరుకుతాయి. ఇక్కడంతా వాటర్ ఫ్లో అవుతుంది. ఇదంతా ఎప్పుడు చూసినా మనుషులు పెట్టుకొని తవ్వుతా ఉంటారు. ఇదంతా అమ్మా అప్పుడు వజ్రాలు భలే దొరికినాయి అందరికి. 3 గంటలకు వచ్చేటాడు తెల్లారుదాం. నాన్న వచ్చినప్పుడు అదే చెప్తున్నాడు, వజ్రాలు దొరుకుతాయి. వాన పడితే కదా వజ్రాలు దొరికింది. మన స్కూల్లో పనిచేసే ఆయమ్మకు దొరికింది. అవునా? నిజంగా దొరికిందా వజ్రాలు? అవునా? స్కూల్లో పనిచేసే ఆయమ్మకు దొరికిన తర్వాత ఆ డబ్బులు ఎత్తుకొని పోయి వృద్ధాశ్రమానికి కట్టినామె. ఎందుకు? ఆడ ఉండడానికి కొడుకులు వాళ్ళు చూసుకోలేదని. వజ్రానికి వచ్చేది అంది లక్షలు వస్తాయి. వజ్రం ఎత్తుకొని పోయి ఒకళ్ళకి ఇచ్చేసి ఆయన ఇచ్చిన డబ్బులు ఎత్తుకొని పోయి వృద్ధాశ్రమానికి ఇచ్చేసి ఆడ ఉన్నాను. అదో ఇదే ఆ గుడి. మా ముత్తాత కట్టించిన గుడి. అంటే మా నాయన ఎప్పుడు చెప్తా ఉంటాడు మాది శ్రీకృష్ణదేవరాయలు ఫ్యామిలీ అని. సో ఆయన కట్టించారంట అది శ్రీకృష్ణదేవరాయలు గారు. నేను మా మమ్మీ పైన కూర్చున్నాను చూడండి, క్యూట్. ఎందుకంటే నేను చిన్న పిల్ల ఇంకా మా ఇంట్లో. A for B for C for D for dog. ఎట్లుంటుంది? ఓకే. E for F for L for M for ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అందరు పేర్లు చెప్పి. మా ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజ్. నేను ఫస్ట్ ఇయర్ నారాయణలో చదివినాను. ఇప్పుడు ఆ కాలేజ్ లేదు. సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది, వైపీసీ. ఇక్కడ యాక్చువల్లీ క్రోకోడైల్ అనేసి ఏదో ఉంది కదా, అది యాక్చువల్లీ మా షాప్. ఆ టైంలో మా మాయ వాళ్ళ షాప్. మా మాయ చనిపోయాక ఆ షాప్ ఇచ్చేసి 2 షాప్స్ కొలాక్ట్ చేశారు. కానీ అప్పటి వరకు అక్కడ మా షాప్ ఉండేది ఆ ప్లేస్లో. నేను రోజు మధ్యాహ్నం కాలేజ్ పోయి రాత్రి అంటా ఉన్నా, రోజు మార్నింగ్ కాలేజ్ పోయి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి తినేదాన్ని షాప్లో. ఐ మిస్ దిస్ ఆల్. సో నేను మళ్ళీ నంద్యాల వస్తానా లేదా అనేసి నాకు తెలియదు. అందుకే మా కాలేజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. రండి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివినాను. రికార్డ్స్ అది ఇది. ఈ కెమెరా ఎవరైతే పట్టుకున్నారో నేను రివీల్ చేయను, కానీ వాళ్ళే నా రికార్డ్స్ అంతా రాయించి బొమ్మలు గీయించినారు నా ఇంటర్లో ఉండదు. ఇదే మా క్లాస్. ఇది నా సీట్. ఇదే అనుకుంటా. ఇక్కడ ఎంచలేదండి ఈ మూల. ఎవరే లేరు. క్లోజా ఇదే నా ప్లేస్. దీని మీద అయ్యో నా ఇంటర్ క్లాస్. అయ్యో ఫోటో తీయట్లేదు. ఫోటో ఇక్కడ మీ ప్లేస్ మిడిల్లో. అయ్యో ఇది యాక్చువల్లీ అప్పట్లో మా నారాయణ కాలేజ్. ఇప్పుడు స్కూల్ అయిపోయింది, భాష్యం స్కూల్. ఇక్కడ ఏం మెమరీస్ లేవు. యాక్చువల్లీ అక్కడ నాకు ఏం మెమరీస్ లేవు. అంత పిండి రుబ్బినట్టు రుబ్బేవాళ్ళు. చదువు అని చెప్పేసి నా వల్ల కాల ఆ స్ట్రెస్ కి దానికి. సెకండ్ ఇయర్ రావుస్ కి షిఫ్ట్. రావుస్ లో జాయిన్ అయిన తర్వాత భయంకరమైన మెమరీస్. ఓ అమ్మ దేవుడా, ఇంకా గుర్తున్నాయి నాకు కొన్ని. యాక్సిడెంట్ అయినా కూడా కొన్ని మెమరీస్ అట్లా గుర్తుండిపోయినాయి. ఈ సందులోనే మా ఇల్లు. ఇదంతా మెమరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఇదే మా స్కూల్ అండ్ మా ఇంటికి పోయే రూట్. నేను 5th క్లాస్ లో ఉండేటప్పుడు ఇదే మా ఇల్లు. అప్పుడు మా ఇంట్లో రూనీ ఉండేది. మ్యూజిక్ పాపులర్ పడుతుంది. ఏంద్రా ఇంత చెత్తగా అయిపోయింది మా స్కూల్. వరే ఇక్కడే నేను 10 years ఉన్నా. అసలు ఆ ప్లేస్ చూస్తా ఉంటేనే నాకు ఏడుపు వస్తూ ఉంది. మా ఇల్లు, మా స్కూల్, మా డూడో తిరిగిన ప్లేస్ ఇది. మా ఇల్లు మాత్రం అట్లే పెట్టినారు కొట్టేయకుండా. మా స్కూల్ అంటూ అసలు ఎట్లుంది నా వల్ల కావట్లేదు అని చూస్తా ఉంటే. స్కూల్ మొత్తం కొట్టేసినారు. గేట్ తీరా ఇప్పుడు? తీయండి ఒకసారి.
మా ఇల్లు అది. నేను తిరిగిన ప్లేస్ ఇది. నా 5th క్లాస్ నుంచి ఇక్కడే మొన్నటి వరకు. మా ఇల్లు మాత్రం అట్లే ఉంది. మా స్కూల్ లేదు. ఏంది మా స్కూల్ ఇట్లయిపోయింది. మా స్కూల్ అంతా కొట్టేస్తున్నారు. ఫోటోస్ ఎట్లా ఒకప్పుడు మా ఇల్లు అది. అసలు ఏమన్నా ప్లేస్ అది మొత్తం పడగొట్టారే. ఎంత బాగా చూసుకున్నాము ఈ ప్లేస్. నేను మాట్లాడుకుంటా భయంకరంగా ఏడుపు వస్తూ ఉంది. ఎంత బాగుండిందో అసలు ఈ ప్లేస్ అంతా. మొత్తం అసలు ఇక్కడ అంతా డూడో తిరుగుతూ ఉండింది. ఇక్కడ పెద్ద స్టేజ్ ఉండింది. దగ్గర ఒకవేళ పాత ఫొటోస్ ఉంటే పక్కన పెడతాం. పాత ఫొటోస్ ఎట్లా ఉండేది మా స్కూలు. ఎంత అయిపోయింది. ఏడు వస్తాను ఆయన. ఇంత మెమరీస్ మొత్తం కూల్ చేస్తున్నారు. మా స్కూల్ మెమరీస్ అంతా పోయింది. ఇక్కడ అంతా 4th story బిల్డింగ్ అది. 4th floorలో మా క్లాస్ ఉండేది. 10th ప్రజ్ఞ నా సెక్షన్ నేమ్. ప్రజ్ఞ, విజ్ఞ, శ్రద్ధ 3 సెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ప్లేస్ ఇట్లా ఖాళీగా చూస్తూ ఉంటే మనసు తట్టుకోలేకపోతుంది. బా దేవుడా, ఎంత బాధగా ఉంటుంది తెలుసా స్కూల్ మెమరీస్ ఏవి లేకపోతే. ఏంద్రా ఇది భలే బాధగా ఉంది నాకు. ఒక్క నిమిషం ఎంత బాధలో ఉన్నాను. ప్లీజ్, నేను బాధలో ఉన్నాను. నన్ను కొంచెంసేపు వదిలేయండి. ఎంత బాగా ఉంటారు మేడం. ఇక్కడ మెట్లు ఎవరు పెట్టినారు? ఇక్కడంతా గోడ ఉంటుంది. ఇట్లా ఎక్కి అట్లా పోయేది స్కూల్. ఇప్పుడు పడేసారు మేడం. అప్పుడు ఉన్నంత అట్లా. ఇది మా ఇల్లు రా నాన్న. ఇది మా ఇల్లు. అయ్యో ఇది మా హాల్. సోఫా, పద్మనాభ స్వామి అండ్ వాష్రూమ్. రే మీరంతా పోండ్రా రే. ఆల్రెడీ ఆడతాడు. ఊరికి క్వశ్చన్ లేదు. మీరంతా మా ఇల్లు. అసలు ఏంటి ఇల్లంతా ఇట్లా ఉంది. ఇది మా ఇల్లు. ఇది మా బాత్రూమ్. ఇదొక బెడ్రూమ్. అదొక బెడ్రూమ్. వంట రూమ్ కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ కదా. మా మమ్మీ రూము. ఇది మేము ఎప్పుడు పడుకునే రూము. ఇది ఇంకో బాత్రూమ్. మొత్తం కొట్టేసాను మా ఇల్లు అంతా. ఎన్ని మెమరీస్ ఉన్నాయి. అన్ని పోయినాయి ఇక్కడ. మా డూడో కూడా ఇక్కడే తిరిగింది. అసలు ఎంతో లైఫ్ ఇచ్చింది మాకు ఈ ప్లేస్. ఇట్లా కొట్టేసి చూసుకుంటే నా వల్ల కావట్లా. చూసేదానికి స్కూల్ మెమరీస్ లేకుండా పోయింది లాస్ట్. అసలు ఎందుకు వచ్చినా ఇక్కడికి. ఎంత పాడుపడిపోయింది మొత్తం. ఇది యాక్చువల్లీ పిఈటి రూమ్. ఇక్కడ నుంచి స్టేజ్ ఉండేది. మొత్తం స్టేజ్. స్కూల్ అంతా స్టేజ్. ఇక్కడ నుంచి 4th floor పోతే మా 10th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నా. అసలు ఒక్క మెమరీ కూడా లేకుండా మొత్తం జరిగింది.
ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అంతమంది వచ్చినా మేడం గుర్తుపట్టి అసలు ఏం గుర్తుపట్టినారో ఏమో. గుర్తుపడడం లేదు వచ్చా మేడం అసలు గుర్తుపట్టి ఏం లాభం? మా స్కూలే లేదు, మా ఇల్లు లేదు. మళ్ళీ బాధగా ఉంది. సార్ లేనప్పటి నుంచి ఇట్లా ఉంది పరిస్థితి. రీసెంట్ గా 6 months తర్వాత నుంచి కొట్టేసినారు. ఇది ఒక 6 months అయితే అంతే కొట్టేసింది. అసలు ఎందుకు కొట్టేసినారు మొత్తము? మెమరీ ఏముంది? ఏం లేదు, ఎంత కొట్టేసారు చూడు. ఎప్పుడు వచ్చినా పని బాగా ఉందిరా. ఏమీ లేదు ఆడ. నువ్వు తీసేదనుకో పెట్టుకుని ఇప్పుడు మీకు సెల్ఫీ వెళ్ళాలని. ఏం సాటిస్ఫాక్షన్ కానీరా. ఇది మా నంద్యాల స్పెషల్ టొమాటో చాట్. టొమాటో కాదు, టొమాటో చాట్, టమాటా చాట్. సూపర్ గా ఉంటుంది ఈ చాట్. ఈ బొరుగులు వేసే అంకులు ఈ టమాటాలు అమ్ముకొని 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 ఒక ఇల్లు కట్టేసినాడు. నంద్యాల ఉన్నపల్లి రోడ్ ఇట్లా పోతేనే మా ఇల్లు వచ్చేది. అసలు నంద్యాల ఇంత డెవలప్ అయిందో, ఈ లైట్లు ఏంది, ఇదంతా ఏంది, ఎప్పుడు చూసిందే లేదు. నంద్యాల లయన్ రాయల్. నంద్యాల అనే ఒక ఊరు కానీ మా లైఫ్లో లేకపోయింటే మేము ఇంకా రోడ్ మీదే ఉండుంటామేమో. సో ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ రియలీ మిస్ నంద్యాల. నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నంద్యాలలో. ఈ రోజు చూపించిందంతా కొంచెం సాడ్ మెమరీస్ యాక్చువల్లీ. అసలు మా ఇల్లు చూసి నా వల్ల కాలేదు, అట్లా కడుపులో ఒకలాగా అయిపోయింది. నా చిన్నప్పుడు ప్లస్ ఒక యవ్వనం అంతా అదే ఇంట్లో ఉండి చాలా చాలా మెమరీస్ ఉండి ఆ ఇల్లు అట్లా పాడుపడిపోయి చూసింది నా వల్ల కాలేదు. నార్మల్ పొజిషన్ లో ఉండి అక్కడ వేరే వాళ్ళు ఉండేది చూస్తున్నా కూడా పర్వాలేదు, కానీ అంతా పాడుపడిపోయి మా స్కూల్ అట్లుండేది. అబ్బో, అది ఆ ప్లేస్ లో ఉంటేనే అర్థమవుతుంది. ఒక ఊరు వదిలి, ఒక ఇల్లు వదిలి, ఒక ఇంట్లో ఒక 2-3 years ఉండి ఆ ఇల్లు వదిలి ఇంకో ఇల్లుకి మారుతామంటేనే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది. అట్లాంటిది నా యూత్ అంతా ఒక ప్లేస్ లో జరిగి, నా స్కూలింగ్ అంతా ఒక ప్లేస్ లో జరిగి, ఆ ప్లేస్ ఇంకా లేదు, ఆ మెమరీస్ ఇంకా లేవు, ఫేడ్ అవుట్ అయిపోయినాయి అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దిస్ ఈజ్ మై నంద్యాల జర్నీ. మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఎందుకు వస్తాను, అసలు ఎందుకు వస్తా, దిస్ నో రీజన్ అసలు వచ్చేదానికి కూడా ఇక్కడికి. ఇంకా తాతయ్య నీ ఊరికి పోయేసి వస్తా. నీ 80 years అనుభవంతో నాలాంటి యూత్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నాను మీ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ. ఎప్పుడు కూడా సైకిల్ వాళ్ళు తీసుకొచ్చే పాలు తాగద్దు, అవి అనేక రోగాలు తీసుకొస్తాయి. వాటర్ బాటిల్ డిసీజెస్ చాలా ఉంటాయి. ప్యాకెట్ పాలు తాగితే ప్యాస్చరైజ్ అవుతాయి, శుద్ధి చేస్తారు పాలు. కాబట్టి నేను ఇంటింటికి వెళ్ళి 4000 ఇంటికి వెళ్ళి ప్రచారం చేశాను. వాళ్ళంతా కూడా పాల ప్యాకెట్లు కొనుక్కొని సైకిల్ పాలు మానేశారు. కాబట్టి సైకిల్ పాలలో క్యాన్సర్ వస్తుంది, టీబీ వస్తుంది, మెనంజైటిస్ అని వెన్నుపూస వ్యాధి వస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తగ్గదు, మనిషి బతకడం కూడా కష్టం. కాబట్టి నేను సలహా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా సైకిల్ వాడు తెచ్చే పాలు, మన ఇంట్లో మినరల్ వాటర్ తాగుతాం, సైకిల్ వాడు కలిపే పాలకి నీళ్ళకి ఎవడు దిక్కు? ఇంట్లో మినరల్ వాటర్ మంచినీళ్ళు తాగుతాం, పాలల్లో కలిపే నీళ్ళు ఎవడు శుద్ధి చేస్తాడు? కాబట్టి డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కోకూడదు, డబ్బులు ఇచ్చి పాలు కొనుక్కోవాలి, రోగాలు కొనుక్కోవద్దు. దయచేసి అందరికి చెప్పండి. మా తాతయ్య విజయ డైరీలో ఇంజనీర్ కాబట్టి మా తాతయ్యకి అక్కడ పాస్చరైజింగ్ ప్రాసెస్ అన్ని తెలుసు. అవును, అక్కడ పాలు పాస్చరైజ్ అవుతాయి కాబట్టి పాలు శుద్ధి చేయబడతాయి. 75 degrees దగ్గర వేడి చేయబడి 4 degrees దగ్గర చల్లారబడతాయి. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అని టీబీ ఆర్గానిజం ఉంటుంది, అది 75 degrees కానీ చావదు. కాబట్టి దాన్ని 75 degrees దగ్గర వేడి చేసి మళ్ళీ పాలు నిల్వ ఉంటానికి 4 degrees చల్లబరుస్తారు. కాబట్టి ఈ ప్యాస్చరైజ్ చేసిన పాలు ఆరోగ్యానికి మేలు. అప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, ఎవరు సైకిల్ పాలు తాగినా వాళ్ళకి చెప్పండి మీరు రోగాలు కొనుక్కుంటున్నారు, పాలు కాదని. సాయం బా, అసలు ఎంత డెవలప్ అయింది నంద్యాలు. ఈ కలర్ లైట్లు అంతా లేనే లేవు మేము నంద్యాల వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు. ఐ రియల్లీ మిస్ యూ నంద్యాల. ఇదే అనూనపల్లి బ్రిడ్జ్.
ఆది వ్లాగ్లో కావలి బ్రిడ్జ్ చూపించినప్పుడు అన్నాను కదా మా నంద్యాలలో నూనెపల్లి బ్రిడ్జ్ ఉందని, అది ఇదే. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక సూపర్ బ్యూటిఫుల్ వ్లాగ్ తిరిగి కలుస్తాం.